ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా గొప్ప దేవాన్ని నిన్ను సన్నుతిస్తూ మీరిచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి నీకు వందనాలు. సంవత్సరములు దినములు గడుస్తూ ఉండగా నీ కృపచేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నా అయ్యా. మీ యొక్క ఉన్నతమైన నామములో, శ్రేష్టమైన నామములో, సర్వశక్తి కలిగిన నామములో నిన్ను హెచ్చిస్తూ ఉన్నాం. మా కొరకై పరలోకమును విడిచి భూలోకానికి వచ్చిన మా గొప్ప దేవ, నీ మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నిన్ను సన్నుతిస్తూ ఉన్నాం. నీ రెండవ రాకడకు మేము ఆయత్తపరుస్తూ ఉన్నాం, ఆయత్తపరుచు ఉన్నాం. తండ్రి, ఈ సమయమందు ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, నీ స్వరాన్ని మాకు అనుగ్రహించమని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం వింటున్న వారందరినీ కూడా దర్శించమని, వారిని అంగీకరించమని యేసు నామములో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రేపు క్రిస్మస్ ఆరాధన ప్రతి సంఘంలో జరగబోతున్నది కనుక మరి రేపు మీకు లైవ్ కూడా ఉంటుంది వేషవేజీ మల్లాపూర్ సంఘం నుండి. కనుక వీలైన వారు తర్వాత అయినా అప్పుడైనా లైవ్లో పార్టిసిపేట్ చేయాలని మనం చేస్తూ ఈ సమయంలో ఒక రెండు మాటలు దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 2:3 హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అని వ్రాయబడుతుంది. ఇక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలు అలాగే హేరోదు మహారాజు కలవరపడ్డాడు అని వ్రాయబడింది. అలాగే మనం బైబిల్లో చూసినట్లయితే ఆయా సందర్భాల్లో కలవరాన్ని గురించి వ్రాయబడుతున్నది. ఈ మనస్సు లేదా హృదయం అనేది కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కలవరపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మరి అన్యులైనటువంటి వారు కలవరపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథం 64:3 అలాగే దానియేలు 5:10 చూస్తే అక్కడ ఆ రాజు అలాగే దేవుని ఎరగని ప్రజలు కలవరపడుతూ ఉన్నారు. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి మనకి ఎందుకు కలవరం? మనం ఎందుకు కలవరపడాలి? మరి దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడినప్పుడు మనం సంతోషించాల్సింది పోయి ఎందుకు కలవరపడుతున్నాం? యేసు ప్రభు వారు జన్మిస్తారు అని మరి యెషయా ప్రవచనములు ఉంది, ఇర్మియా ప్రవచనములు ఉంది, మీకా ప్రవచనములు ఉంది. మరి ఇవన్నీ కాదు, ఆదికాండం మొదట్లోనే దేవుడు గొప్ప వాగ్దానంతో కూడిన క్రిస్మస్ వాక్యాన్ని మనకు అనుగ్రహించారు 3వ అధ్యాయంలో. మరి ఇలాంటి ప్రవచనము నెరవేర్చబడి ఉన్నదని యెరూషలేములో ఉన్న ప్రజలు సంతోషించాలి. అలాగే మరి యూదుల రాజుగా ఉన్నటువంటి హేరోదు కూడా ఆ మెస్సయ్య రారాజు అయిన దేవుడు జన్మించాడని సంతోషించవలసినది పోయి ఎందుకు వారు కలవరపడ్డారు? అలాగే ఈ దినాల్లో యేసు ప్రభుని అంగీకరించాం, యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నాం, మన కుటుంబంలో చేర్చుకున్నాం, మనం ఎందుకు ఇంకా కలవరపడుతూ ఉన్నాం అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసు ప్రభుని కలిగిన వారికి కలవరం ఉండదు, లేని వారికి కలవరం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు లేని చోట మన కలవరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 24:6 ఆడ కలవరపడుతూ ఉన్నారు. లోకములో జరుగుతున్న పరిస్థితులను చూసి కలవరపడుతూ ఉన్నారు. మరి ఒకప్పుడు కరోనాను చూసి అందరూ కలవరపడ్డారు. ఏం జరిగిద్దో, ఏం జరగబోతుందో, నాకేమయ్యుద్దో అని. మరలా ఇప్పుడు అదే కలవరం అనేది ప్రారంభమైంది. గత 3 దినాల నుంచి టీవీల్లో మరలా అదే వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. దాని గురించి చెబుతున్నారు. ఆ వార్తలు వినగానే మన హృదయాల్లో కలవరం. మందిరాన్ని మానేసి వాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళకుండా అన్ని పనులకి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, కానీ మందిరానికి వెళ్ళాం. ఇది కలవరం అన్నమాట. ఎందుకంటే నాకేమైపోద్దు, నాకు కనుక జబ్బు వచ్చేస్తుందేమో అన్న భయంతో. కనుక లోకములో ఉన్న పరిస్థితులు చూసి కొంతమంది కలవరపడుతూ ఉన్నారు. యేసయ్యను చూసి కాదు, యేసయ్యను చూస్తే మనం దేనికి కలవరపడం, యేసయ్యని చూడకపోతేనే కలవరం. ఇక్కడ లోకాన్ని చూశారు కనుక, లోకములో ఉన్న వాటిని చూస్తున్నారు కనుక కలవరం కలుగుతుంది. అలాగే మరి యోహాను సువార్త 14:1 అక్కడ కూడా హృదయంలో కలవరం కలుగుతూ ఉంది వారికి. ఎందుకు? వారికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు బట్టి, అవి లేక, ఇల్లు లేదని, పెళ్లి కాలేదని, పిల్లలు లేదని, లేదా ఉద్యోగం లేదని, లేకపోతే ఇంకోటి ఇలాగా కొన్ని పరిస్థితులు బట్టి కలవరం. అందుకనే ప్రభు అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వాటిని మీ కొరకు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నా అని ప్రభు చెబుతున్నారు. అంటే మన కొరకు దేవుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉన్నాడు. అందుకని మత్తయి సువార్తలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెనకండి, అప్పుడు మీకు ఏది కావాలో నేను అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చారు.
ఇచ్చారు. అయితే మనం దేనికంటే ఈ లోక సంబంధమైన వాటిని వెతికి అవి దొరకక మనం కలవరపడుతున్నాం. అదే యేసయ్యను వెతికినప్పుడు, యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు మన కలవరం అనేది తొలగిపోతుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 21:10 ఈయన ఎవరో అని కలవరపడ్డారంట వాళ్ళు. ఎవరిని? యేసయ్యను చూసి. ఎవరో? యేసయ్య చేసే అద్భుతాలను చూసి. ఆయన చనిపోయిన వారు లేపుతున్నారు, గాలిని సముద్రాన్ని గద్దిస్తూ ఉన్నారు, అవి నిమ్మలమైపోతూ ఉన్నాయి, గుడ్డివారు పరిగెత్తుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, వినికిడి లేని వారు వింటూ ఉన్నారు, రోగులు స్వస్థ పొందుతున్నారు, దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఇలాంటివన్నిటిని చూస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలు ఈయన ఎవరో అంటే ఆ ప్రవచనాలను మర్చిపోయారు. వాటిని చూడగానే వాళ్ళకి అర్థం కావట్లేదు, వారి హృదయం గలిబిలైపోతుంది, భయభ్రాంతులు గురవుతూ అదే సంతోషించవలసిన వారు ఏం చేస్తున్నారంట? కలవరపడుతూ ఉన్నారు అని వ్రాయబడుతుంది. ఆ తర్వాత సందేహం వలన కలవరాలు కలిగింది. సందేహం ఒకసారి మన అనుమానం అనేది ఎక్కువ ఉంటుంది. లోకాసు వార్త 24:38 శిష్యులైనటువంటి వారు సందేహపడి కలవరపడ్డారు. ఆయన దెయ్యం అనుకున్నారు, బోధం అనుకొని. ఇలాంటి అపోహతో మనం ఏం చేస్తుంటే కలవరపడుతూ ఉంటాం. అలాగే ఐదవదిగా మనం చూస్తున్నట్లయితే దూతను చూసి కలవరపడ్డారు. మార్కు సువార్త 16:5-6 చదివితే ఆడవ రాయబడింది. అలాగే గొల్లలు మరి దూత ప్రత్యక్షమైనప్పుడు వారు కూడా భయపడ్డారు, కలవరపడ్డారు. ఇవన్నీ కూడా మనం చూస్తాం. అంటే మన ఎదుట ఉన్నటువంటి మహిమను చూచి మనలో ఉన్న పాపం ఏం చేస్తారంటే మన కలవరపెట్టింది. కనుక మన కలవరానికి కారణం మనలో ఉన్న పాపం. ఇక చివరిగా ఉంది పొజిషన్ పోయేదని. ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్త 2:3 ఎందుకు తీసుకొచ్చానంటే పొజిషన్ కొరకు. ఏ రోజు కలవరానికి కారణం తన రాజుగా తను ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజుగా పుడితే మరి నేను రాజుగా ఉండాల్సిన నేనేమైపోవాలి, నా యొక్క స్థితి ఏమైపోవాలి, నా పొజిషన్ ఏమైపోవాలి అని తన కుర్చీ ఎక్కడ పోద్దా అన్న ఉద్దేశంతో అతడు కలవరపడుతున్నాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, మన కలవరానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ రోజున నువ్వు కలవరపడుతున్నావు. నీ ఇంట్లో అవసరతలు తీర్చబడలేదనా, నీ పిల్లల బట్టలు లేవనా, నీకు బట్టలు లేవనా, లేదా నీకు సరైన ఆహారం లేదనా, ఇదిగో నీకు సరైన సంపాదన లేదనా, సరైన గృహం లేదనా, అలాగే ఒకవేళ లోకంలో జరుగుతున్న ఈ పరిస్థితులను చూసి నీ కలవరం కలిగి ఉన్నావా? అయితే దేవుని వాక్యం చెబుతున్నమాట, మనం యేసు వైపు చూడాలి. హెబ్రీ పత్రిక 12వ రాయబడింది. యేసు వైపు చూస్తూ నువ్వు ముందు కొనసాగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కృపతో నింపుతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప కొరకై దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు ఎదుకు వస్తూ ఉన్నా. ఇదిగో మా బిడ్డలు నాయన ఎవరు ఏ రీతిగా కలవరపడుతున్నా ఆ కలవరాన్ని తొలగించి నాయన శాంతి, సమాధానం, సంతోషంతో బిడ్డలు నింపి మీరు అక్కడికి ఆయత్తపరచమని, రేపు క్రిస్మస్ ఆరాధన సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. అలాగే రేపు లైవ్ ఆరాధన ఉంటుంది కనుక అందరూ కూడా పాల్పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.